చిన్న ఒక సంస్థలో ఇంతమంది సిబ్బంది కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా పీఎఫ్‌లు, ఈఎస్ఐలు అయ్యి కల్పించాల్సి ఉంటుందన్నమాట అట్లాగా. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి అందరికి ఆరోగ్య బీమా, సంజీవని ప్రాజెక్ట్ దేశానికి దిక్సూచి, పీపీపీ వైద్య కళాశాలల్లో ప్రజలకు మేలు. వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా, యూనివర్సల్ పాలసీ హెల్త్ పాలసీని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం వైద్యారోగ్య శాఖపై శుక్రవారం ఆయన సమీక్షించారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ కుటుంబ వర్గాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది హంబక్ వ్యవహారం తప్పించేం లేదు. అది కూడా 2.5 లక్షలే పేదలకు కూడా, అది పేదలకు కూడా. కాకపోతే ఆ పైన కూడా వస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది 25 లక్షల రూపాయలు అని చెప్తుంటారు. అదే ఆరోగ్యశ్రీ కింద ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకే బిల్లులు ఎవరికి తీసేస్తే అక్కడ రేపు పొద్దున్న నడుస్తా. ఇంకోటి యూనివర్సల్ హెల్త్ కార్డు వచ్చిన తర్వాత ఇప్పటికే ఆరోగ్యశ్రీ వల్ల ఆసుపత్రులు ఎట్లా తయారైపోయినాయంటే ఏ పేషెంట్ కూడా విడిగా డబ్బులు కట్టట్లేదు. అక్కడికి వెళ్ళిపోయేసి ఆరోగ్యశ్రీ కార్డు చూపెడతా వచ్చారు. దాంతో ఆసుపత్రులు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇవాళ అందుకని డబ్బులు ఇవ్వకపోతే ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి అయిపోయింది. దానికి పరిష్కారం ఏంటి అంటే రెండు సైమల్టేనియస్గా నడవాలి. ప్రభుత్వ రంగం వైపు నుంచి నడవాలి, ప్రైవేట్ రంగం వైపు నుంచి నడవాలి. ఇప్పుడు అట్లా నడవనివ్వని శాంత యూనివర్సల్ హెల్త్ కార్డు అంటే ప్రతి ఒక్కళ్ళు కార్డు తీసుకుని వెళ్తారు. ఇంకెవరు కట్టను అంటే వదిలిపెట్టేస్తారు డాక్టరు. యూనివర్సల్ హెల్త్ కార్డులో ఇన్సూరెన్స్లో మొత్తం డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా? ఇవ్వదు. ఇందులో అక్కడ బార్గెనింగ్ బీన్ అవుతుంది. ఇది ప్రభుత్వానికి ప్రయోజనం అంటే లాంగ్ రన్నింగ్లో పెద్ద దెబ్బ. అది తెలియట్లేదు వాళ్ళకి. తెలిసిన రోజున ఈ ముక్కని గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన రోజున ఇబ్బంది పడతారు. లేకపోతే